హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చూడండి, మార్నింగ్ ఇక్కడ ఇట్లాగా వెజిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసి ఉంటే ఇంకా అవన్నీ తీసి కింద పడేస్తూ ఉంటుంది. ఇంకా నేను మిట్టుకి అంటే మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా, ఇంకా మిట్టుకి టిఫిన్ అవి రెడీ చేద్దామనేసరికి ముందుగానే లేచి కూర్చునేస్తుంది. ఇంకా సరే, ఇంకా నేను ఏదన్నా ఇంకా వద్దు అవి తీయొద్దు అట్లాగా చెప్పానంటే ఇంకా ఎత్తుకోమని ఏడ్ చేస్తుంటుంది. అందుకని ఇంకా అలాగ వదిలేస్తాను. ఇంకా తన పాటికి తను ఆడుకుంటూ ఉంటుంది. ఎన్ని సామాన్లు ఉన్నా మనకు ఏంటి, తనకి ఎన్ని బొమ్మలున్నా ఇంట్లో ఇట్లాగా సామాన్లు అవే కావాలి కదా చిన్నపిల్లలకి. అది మొత్తం తీసి ఇంకా అట్లాగా వేస్తుంది. డైలీ అంతే, కబోర్డ్లో సర్ది పెట్టినా సరే అవన్నీ తీసేస్తుంది. ఇంకా మార్నింగ్ ఇక్కడ టిఫిన్, ఇంకా లంచ్ బాక్స్ టిఫిన్ ఏం తిందు, మార్నింగ్ పాలు తాగేస్తుంది. ఇంకా లంచ్ బాక్స్కి పునుగులు చేయి మమ్మీ అంటే సరే, ఇంకా పునుగులు చేసి అదేంటి పొంగనాలు అయితే చేసిచ్చి కీరీ కూడా పెట్టేశాను. నార్మల్గా రైస్ పెట్టి పంపిస్తే అస్సలు తినడం లేదు, అలాగే తీసుకొని వచ్చేస్తుంది. ఇంకా సర్లే ఇంకా అందుకని టిఫిన్ అన్నా తింటుంది అనేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టిస్తున్నాను. మళ్ళీ మీరు అనుకుంటారు కదా లంచ్కి టిఫిన్ పెట్టిస్తున్నారని, అందుకని ముందుగానే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, ఈ మధ్య ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ వింటా ఉంది. అది చూడండి, అక్కడ చెయ్యి మెడ అన్నీ అప్పుడే ఆ సాంగ్ వస్తే చాలు ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇంకా ఫ్రెష్ అయిపోయింది. తర్వాత ఇడ్లీ అలా పెడితే అంత ఇష్టంగా తినదు. ఇట్లాగా ఇవి టేస్టీగా ఉంటాయి కదా, పొంగనాలు, బోండాలు, వడలు, దోశలు ఇలాంటివి అయితే ఇష్టంగా తింటుంది. ఇంకా సరే ఇంకా అనేసి ఈరోజు ఇడ్లీ చేయకుండా అదే పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మామిడికాయతో పులిహోర చేశాను. చూడండి, ఇంకా రసం. ఇక్కడ మా చెల్లికి మంచిగా ఇట్లాగా ప్లేటింగ్ చేసి ఇచ్చాను. చికెన్ ఊరగాయ, మామిడికాయ ఊరగాయ పొడి ఇవంతా వేసేసి ఇంకా తర్వాత మిట్టు ఈవినింగ్ వచ్చిన తర్వాత కాసేపు బాగా అంటే రోజు డైలీ వాకింగ్కి వెళ్తారు బుడ్డమ్మ అందరూ. ఇంకా అదే మిట్టు వాళ్ళ అక్క ఊరెళ్తుంది. సో ఇంకా ఊరెళ్తుంది అనేసి ముందు రోజు ఇట్లాగా ఉడిపికి అయితే తీసుకెళ్ళాము. ఎప్పుడు వెళ్ళలేదు కదా అనేసి ఉడిపి ఒకసారి టేస్ట్ చేపిద్దామనేసి తీసుకెళ్ళాము. ఇంక ఇక్కడ చూడండి, చిన్న పాప అయితే మామూలు అల్లరి కాదు. అక్కడ కూర్చోబెడితే దిగాలి అని అంటా ఉంది. దిగితే అంటే ఎక్కువసేపు నడవలేదు కదా, ఇప్పుడిప్పుడే కదా నడవడం స్టార్ట్ అయింది. కొంచెం నడిచేసి మళ్ళీ ఇంకా దూగాడాలంటది. అందుకని ఇంక ఇట్లా బలవంతంగా కూర్చోబెట్టుకున్నాము. ఎప్పుడు ఉడిపికి వెళ్ళినా మా హస్బెండ్ నాన్స్, ఇంకా కడాయి పన్నీర్ కర్రీ ఇవి మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాము. అవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయన్నమాట మెనూలో. ఇంకా పిల్లలు వచ్చేసి గోబీ మంచూరియా కావాలనేసి ఇంకా అది ఆర్డర్ చేసుకున్నారు. నేను పావు బాజీ ఎప్పుడు ట్రై చేయలేదు, ఆఫీస్లో తిన్నాను అంతేను. ఇంకెప్పుడు నేను బయట ఎప్పుడు తినలేదన్నమాట. సో ఒకసారి ట్రై చేద్దాము అనేసి పావు బాజీ అయితే తీసుకున్నాము. ఇంకా ఉడిపిలో తెలిసిందే కదా మనకు, స్పైసీగా ఏముండవు, అన్నీ స్వీట్గానే ఉంటాయి. గీ అట్లాగా యూజ్ చేస్తారు, ఎక్కువగా స్వీట్గానే ఉంటుంది. ఇంక ఇక్కడ పావు బాజీ పాపకి పెట్టాను. పాప కూడా తినింది, స్పైసీగా ఏం లేదు కాబట్టి బాగా కర్రీ అద్దేసి తినింది. ఇక్కడ నాన్స్ తీసుకొని ఇంకా మా హస్బెండ్ నువ్వు తినే పాపని నేను పట్టుకుంటాను అని చెప్తా ఉన్నారు. లేదులే నేను తింటూ పాపకు కూడా తినిపిస్తాను అని చెప్తూ ఉన్నాను. ఇంకా అట్లాగా తినేసి ఇంకా ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చి ఇట్లాగా చిట్టి పాపకైతే దిష్టి అయితే తీపించాము. ఇలాంటి సపోర్టివ్ హస్బెండ్స్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే ఫస్ట్ నువ్వు తిను, నేను పాపను పట్టుకుంటాను, తర్వాతే నేను తింటాను అని చెప్తారు. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ అదొక మంచిగా అనిపిస్తుంది. ఇంకా మిట్టు కూడా ఇప్పుడు అట్లాగే తయారైంది. నువ్వు తిను మమ్మీ ఫస్ట్, నేను చూసుకుంటాలే పాపని అట్లా చెప్తుంది అనమాట. వాళ్ళ డాడీ దగ్గర నుండే వచ్చింది, అప్పుడు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా చూడండి, నైట్ వచ్చిన తర్వాత అస్సలు నిద్రే పోలేదు నైట్ టైం ఎప్పుడు 12 వరకు నిద్రే పోదు. ఇక్కడ చూడండి, పడుకోబెడితే కింద దూకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక ఇక్కడ అదే ఆర్సీబీ పంజాబ్ ఫైనల్ మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ అయితే మా హస్బెండ్ చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీతోటే ఇంకా ఈయన కూడా చూస్తూ ఉంది నిద్రపోకుండా. ఏం చేస్తున్నావు అంటే చూడండి, కెమెరాస్ ఎట్లా చూస్తున్నా, కెమెరా ఆన్ చేస్తే మళ్ళీ కాన్షియస్ అయిపోద్ది, లేదంటే బాగా మాట్లాడితే అట్లాగంతా ఉంటుంది.
ఇంకా ఇంకా లాస్ట్ కొన్ని బాల్స్ ఉండగా అంటే ఫస్ట్లో మా హస్బెండ్ పంజాబే గెలిచేటట్టు ఉంది అట్లాగానే కొంచెం టెన్షన్గా ఉన్నాడు. ఇంకా కొంచెం వికెట్లు పడడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆర్సీబీ గెలిచేస్తుంది అనేసి ఇంకా అంటే కొంచెం హ్యాపీగా అయితే ఉన్నాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసిన తర్వాత కొంచెం మళ్ళీ టెన్షన్గానే ఉండింది. తర్వాత ఇంకా లేదు ఆర్సీబీనే పక్కా గెలిచేస్తుందని ఇంకా లాస్ట్లో అయితే ఇంకా నేను కూడా చూస్తూ ఉన్నాను. ఇంకా అంటే చూడండి లాస్ట్లో 2-6 కొట్టేసారు కదా, అసలు ఇంకో కొన్ని బాల్స్ కానీ ఉంటే మళ్ళీ ఇంకా విన్ అయిపోయిండే వాళ్ళు. ఇంకా చూడండి 18 years తర్వాత ఇట్లాగా కప్పు రావడం నిజంగా అది మేము అంటే బెంగళూరులో ఉన్నాం కదా, బెంగళూరు సపోర్ట్ చేయాలి కదా అన్నట్టు మా హస్బెండ్ అన్నారు. అంటే నార్మల్గా అతను క్రికెట్ పిచ్చి బాగా, అంటే వాళ్ళు వీళ్ళు ఫ్యాన్ అని కాదు, నార్మల్గా అయితే క్రికెట్ మంచిగా చూస్తూ ఉంటారు. ఇంక ఇక్కడైతే మార్నింగ్ నెక్స్ట్ డే ఇది వచ్చేసి వెడ్నెస్డే, అది వచ్చేసి ట్యూస్డే అండ్ వెడ్నెస్డే వ్లాగ్ కదా ఇది. సో వెడ్నెస్డే వచ్చేసి ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేద్దాము, మా హస్బెండ్ సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నా. అందులో మిట్టు వాళ్ళ అక్క ఊరికి వెళ్తుంది అని చెప్పాను కదా, సో ఆ అమ్మాయి కూడా అనేసి చేస్తున్నాను. ఫస్ట్ టైము మా సిస్టర్ వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చింది. అంటే మా హస్బెండ్ తెలియకుండా మేమైతే చికెన్ ఫస్ట్ టైం తెచ్చుకోవడం అసలు బయటికి వెళ్ళి. ఇంకా చూడండి ఇక్కడ మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టాను, రైస్ కూడా నానపెట్టాను త్వరగా ఉడకద్దు అనేసి. ఈ అమ్మాయే మా తోడు కోడలు కూతురు అనమాట. ఇంకా అమ్మాయి ఊరు వెళ్తుంది అనేసి ఇంకా దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎప్పుడు నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు తెలుసుంటుంది, అంటే నార్మల్ బిర్యానీ అంటే పులావ్ టైప్లోనే ఎప్పుడు చేస్తున్నాను, దమ్ బిర్యానీ రేర్గా చేస్తుంటాను. ఎందుకంటే అది కొంచెం నాకు టైం టేకెన్ ప్రాసెస్, మంచిగా వస్తుందా రాదని కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఈసారి అయితే అసలు నిజంగా అంటే ఆ హోటల్లో బిర్యానీ లాగే ఉండింది. మా హస్బెండ్కి సర్ప్రైజ్ చేశాను నేను వచ్చిన తర్వాత, బయట నుండి తెప్పించాను అంటే ఆర్డర్ చేశాను అని చెప్పాను. నిజంగానే ఆర్డర్ చేసిందేమో అనుకున్నాడు. ఇంకా ఇట్లాగా లేదు చికెన్ తీసుకొని చేసాము అంటే షాక్ అయిపోయినాడు. లాస్ట్లో ఆ బిట్స్ కూడా యాడ్ చేస్తాను మీకు ఒకసారి చూడండి. ఇక్కడ మంచిగా ఒక 5 minutes చికెన్ అట్లాగా అంటే ఉడకనిచ్చాను. కొంచెం సాఫ్ట్గా ఉడికితే పిల్లలు తింటారు కదా మంచిగా అని. ఇంకా రైస్ కూడా కొంచెం 80% ఉడికిన తర్వాతే నేను దమ్ పెడతాను అనమాట. నార్మల్గా అయితే కొంచెం ఇంకా ఎక్కువ అంటే 60% అట్లాగే బాయిల్ చేస్తారు కదా రైస్ని, నేనైతే ఒక 80-90% బాయిల్ చేసేస్తాను. ఇంక ఇట్లాగా మంచిగా ఇట్లాగా లేయర్స్కి అయితే వేసేసాను. మా మిట్టు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే బయట బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటే తినలేరు కదా పిల్లలు, ఇంట్లో నేను మైల్డ్ స్పైసీస్తో ఆ పిల్లలు ఇష్టంగా తినేలా చేస్తానన్నమాట. మా హస్బెండ్ కూడా అంత స్పైసీగా ఎక్కువ తినరు, సో అందుకని ఇంకా నేనే ఎక్కువ స్పైసీ తినేది మా ఇంట్లో, కానీ వాళ్ళ కోసం నేను చాలా వరకు తగ్గించే వేస్తాను. ఇంక ఇట్లాగా మంచిగా అయితే వచ్చింది బిర్యానీ. ఇట్లా చూడండి లాస్ట్లో మా హస్బెండ్ రియాక్షన్స్. ఇక్కడ చూడండి మంచిగా ప్లేటింగ్ చేసి మా హస్బెండ్కి అయితే ఆఫీస్ నుండి రాగానే ఇచ్చాను. 3:30కి అలా వస్తారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే మనం చేసిన ఫుడ్ ఎవరైనా మంచిగా ఉంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అదండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.